సంక్రాంతి అనగానే వెంకటేష్ గారు ఈ అన్న క్యారెక్టర్లో ఉండి ఒక ఫ్యామిలీ అంతుంది, ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఆ ఫీలింగ్తో వచ్చిన అన్న సంక్రాంతికి. సంక్రాంతి సినిమా తెలుసుగా మనకి వెంకటేష్ గారు, సంక్రాంతి అంటే వెంకటేష్ గారు గుర్తొస్తుంది. అట్లాంటి సంక్రాంతి రోజు వెంకటేష్ గారి సినిమా వస్తుందంటే మంచి ఎమోషన్, ఫీలింగ్, ఒక సాడ్నెస్, ఒక కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. ఒక బ్రహ్మానందం పెడతారు, ఒక వేరే ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నా, కానీ లోపలికి వస్తే మొత్తం వైలెన్సే, మొత్తం మాసు, గన్నులు, చంపుకోవడాలు మొత్తం. ఇగో ఈ హెడ్నే వాడినన్న వీళ్ళని ఎవరు బాడీని కొట్టలే, కత్తులు ఎక్కడ పడితే అక్కడ గుచ్చిలేముతాడు కత్తులు. నాకైతే ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది ఒక లెవెల్ దాకా చూడొచ్చు, చిన్నపిల్లలు చూడకపోవడం బెస్ట్. అది బాగుందన్న, అది బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా హై లెవెల్ ఆఫ్ సెంటిమెంట్స్ ఎక్కువ, కొద్దిగా ఓవర్ అయినా అనిపించింది. కానీ సైకో అన్న, ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకో స్టోరీ తీసుకొని సీతమ్మవాట్ల సినిమాల చెట్టు అలాంటి స్టోరీలు తీసుకొని వచ్చింటే బాగుండేది. కానీ ఈ సినిమా బాగానే ఉంది. గుంటూరు కారం సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా బాగానే ఉంది. సెంటిమెంట్ బాగుంది బ్రో, సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఆ చిన్న పాపతో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది, అందువల్లే ఈ సినిమా నిలిచింది. సెంటిమెంటే మెయిన్ ఈ సినిమాకి. ఈ సినిమాలో కామెడీ ఏముండదండి, ఈ సినిమాలో కామెడీ ఏముండదు. ఇప్పుడు సలార్ సినిమాలో ప్రభాస్ గారు ఎలా ఉంటారో అంతే సీరియస్గా ఉంటారు, ఒక్క జోక్ కూడా వేయరు. ఈ సినిమాలో చాలా సీరియస్గా ఉంటారు, ఫైట్లు చేస్తారు, అలా ఏమంటారు సీరియస్గా ఉంటుంది సినిమా. భారీ భారీ డైలాగ్స్ అంటే సినిమాకు కథకు తగ్గట్టే డైలాగ్స్ ఉన్నాయి, అనవసరంగా ఏం డైలాగ్స్ ఏం లేవు. సినిమా చాలా బాగుంది. గుంటూరు కారం ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందంటే ఆ చిన్న పాప సెంటిమెంట్ ఉంది కాబట్టి ఒకసారి వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు. మెడికల్ మాఫియా అంటే అది జస్ట్ డైలాగ్ చెప్తారు, ఇంకా దాని వాటి గురించి అవి బ్లాక్ చేస్తారనమాట. ఆ ఇంజెక్షన్స్ అవన్నీ వాటన్నిటిని విడిపించేసి ఆ యొక్క డిసీజ్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారనమాట. కైండ్ ఆఫ్ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అంటే మన వెంకటేష్ గారిది ఒక సినిమా పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అయితే చెప్పచ్చు. కానీ ఒకటి తగ్గింది. ఏం తగ్గిందంటారా? కామెడీ లేదు. ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తే ఫ్యామిలీ అందరితో చూసే సినిమా ఎలా ఉండాలి, ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఇవన్నీ ఉండాలి. అలాంటిది ఇవన్నీ లేకుండా జస్ట్ యాక్షన్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఉంటే ఎలా అవుతుంది సినిమా? ఫైటింగ్స్ కూడా కొన్ని రియలిస్టిక్గా ఉన్నాయి, కొన్ని సర్కాస్టిక్గా ఉన్నాయి. మీకు బాగా నచ్చిన సీన్ ఏదండి? బాగా నచ్చిన సీన్ ఫైటింగ్సే అండి. ఫైటింగ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఫైటింగ్స్ మర్చిపోలేదు. మూవీ చూసాక ఏమర్థమైంది? మూవీ చూసాక ఒక మంచి మెసేజ్ ఇచ్చింది స్టూడెంట్స్కి కానీ యూత్కి కానీ. అంటే గన్స్ డ్రగ్స్ మాఫియా వీటి సైడ్కి వెళ్ళకుండా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడం మాత్రమే అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క అమ్మ నాన్న, ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరూ చూడాల్సిన సినిమా ఇది. కానీ సంక్రాంతికి చూడాల్సిన సినిమా మాత్రం కాదు. గుంటూరు కారంతో పోలిస్తే ఇది ఎలా ఉంది సాయంత్రం? ఏం కంపారిజన్స్ చేస్తామండి, మనం కూడా చేయొద్దు కంపారిజన్స్. ఎంత చిన్నోడైనా కానీ పెద్దోడే బెస్ట్ అంటారు ఇంట్లో. సేమ్ అలానే ఇక్కడ కూడా పెద్దోడి సినిమా బాగుంది, మెసేజ్ ఉంది, ఒక మంచి మెసేజ్ ఉంది యూత్కి. థ్యాంక్ యూ. బ్యాక్ అంతే. ఎలా అయితే మనం వేరే ఇండస్ట్రీల హీరోలు కంబ్యాక్ ఇవ్వడం చూస్తూ ఎంజాయ్ చేసామో, మన వెంకీ మామ ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేయగలిగే సినిమా. అసలు వెంకీ అంటేనే అంత. వెంకీ మూవీ అంటే అరే వెంకటేష్ మూవీ వచ్చింది వెళ్ళిపోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మాలాంటి వాళ్ళు అందరూ గుడ్డిగా వెళ్ళిపోయేవాళ్ళు. సైకోయిజం ఖచ్చితంగా ఉంది, పేరుకు తగ్గట్టు. సైంధవ్ కోనేరు సైకో, వెంకీ మామ ఇప్పుడు మాకు సైకో. అసలు ఆ సైకోయిజం అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. యాక్షన్ సీక్వెన్సెస్తో చూపించారు, అలానే కామెడీతో కూడా చూపించారు. సో సైకో అనే పేరుకి న్యాయం అయితే ఖచ్చితంగా జరిగింది. సెంటిమెంట్ల గురించి మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వెంకీ మామ ఎమోషనల్ సీన్స్ అంటేనే ఏడిపించేస్తారు. సో ఇందులో కూడా అలానే ఏడిపించడం జరిగింది. ఎస్పెషల్లీ పాపతో ఉండే ఎమోషన్ ఏదైతే ఉందో ఆ కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. బీజిఎం అసలు నేను ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదు, ఎస్పెషల్లీ బీజిఎం పార్ట్. ఎందుకంటే మూవీకి ప్రాణం పోస్తుంది అది. యాక్షన్ సీక్వెన్సెస్లో పడ్డ బీజిఎం కానీ, అలానే సెంటిమెంటల్ సీన్స్ వచ్చినప్పుడు పడ్డ బీజిఎం కానీ, ఆ చిన్న చిన్న కామికల్ సెటైర్స్ వస్తున్నప్పుడు పడ్డ బీజిఎం కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. నవాజుద్దీన్ సిద్దికీ గారికి, వెంకటేష్ గారికి జరిగే ఫేస్ ఆఫ్ ఆ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఏం లేదండి, వెంకటేష్ గారు ఇక్కడ మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆయన ఏజ్కి తగ్గట్టు కనిపించారు. వాళ్ళ డాటర్తో ఉన్న సీన్స్ కూడా సెంటిమెంట్ కూడా బాగా పండించారు.
నాకు మధ్యలో లాస్ట్కి అంటే నేను చెప్పను కానీ లాస్ట్ కొంచెం మీరే చూడండి బాగుంది. సంక్రాంతి సినిమాకి చాలా ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. యాక్షన్ వైలెన్స్ అయితే ఉంది మూవీలో. బట్ సెకండ్ హాఫ్ బికాస్ ఫస్ట్ హాఫ్ పూర్తిగా ఏదో మనకి స్టోరీ తెలియలేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఓకే నడుస్తుంది అనుకున్నాం టైం పాస్కి. బట్ సెకండ్ హాఫ్లో అంతా ఒక్కొక్కటి బయటపడి